మనకి ప్రతిరోజు ప్రతి 1 అవర్లో కానీ ప్రతి హాఫ్ అన్ అవర్లో కానీ రకరకాల కేస్ స్టడీస్ అనేవి వస్తూ ఉంటాయి. అన్ని రకాల కేస్ స్టడీస్ని ఎవ్రీడే చూస్తూ ఉండటం వల్ల మనం కొన్ని కొత్త పాయింట్స్ నేర్చుకుంటూ ఉంటాము. ప్రతిరోజు లైవ్ మార్కెట్లో మనకి ఏ పర్టికులర్ హాఫ్ అన్ అవర్లోనో 1 అవర్లోనో ఎక్కడ మనకి కాన్ఫిడెంట్గా మనకి సబ్జెక్ట్ అనేది స్ట్రైక్ అయ్యి మనం ఇక్కడ ట్రేడ్ ఎంటర్ అవ్వచ్చు అనే కాన్ఫిడెన్స్ ఎక్కడైతే బిల్డ్ అవుతుందో అక్కడ మాత్రమే ఎంట్రీస్ తీసుకోవాలి. అంతేకాని ప్రతి హాఫ్ అన్ అవర్లోనూ ప్రతి 1 అవర్లోనూ ట్రేడింగ్ చేయమని చెప్పేసి ఇక్కడ సజెస్ట్ చేయడం లేదు. అది అసలు డైలీ మార్కెట్ అవుట్లుక్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ కూడా కాదు. గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క పెర్ఫార్మెన్స్ ఈరోజు మార్కెట్లో ఎలా ఉందో చూద్దాము. ఫస్ట్ అవర్ కోసం నేను లాస్ట్గా ఉన్న 1 అవర్ 15 మినిట్స్కి ఫ్యాను వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే కాల్ అనేది మనకి ఎక్స్ట్రీమ్ వీక్లో ఉంది, పుట్ అనేది మనకి విత్ ఇన్ ద ఫ్యాన్లో ఉంది. ఈరోజు మార్కెట్ మనకి గ్యాప్ డౌన్ కాబట్టి గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్లో వెంటనే మనకు గుర్తు రావాల్సింది గిఫ్ట్ నిఫ్టీ. కాబట్టి ఇవాళ మనకి ఫస్ట్ ట్రేడ్ అనేది గిఫ్ట్ నిఫ్టీని బట్టి ఉంటుంది. ఎప్పుడైతే ఇక్కడ మనకి సిపిఆర్ నుంచి వాల్యూ ఏరియా హై నుంచి రిజెక్ట్ అయిందో ఇక్కడ మనం సిపిఆర్ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ గిఫ్ట్ నిఫ్టీని బేస్ చేసుకుని మనం పుట్ అనేది బై చేసుకోవచ్చు. సెకండ్ హాఫ్ అన్ అవర్ లో మనకి ప్రైస్ అనేది ఎప్పుడైతే సిపిఆర్ వాల్యూ ఏరియా హై దగ్గర రిజెక్షన్ వచ్చిందో మళ్ళీ మనం సిపిఆర్ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ కాల్ ని బేస్ చేసుకుని పుట్ అనేది బై చేసుకోవచ్చు. ఇక్కడ మనం కాల్ని ఎందుకు బై చేసుకోము అంటే ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉండి పెరిగేదాన్ని మనం బై చేయం కాబట్టి అది ఎప్పుడు ఫెయిల్ అవుతుందా అని మాత్రమే మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్ అవర్ కోసం మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేస్తే కాల్ మళ్ళీ మనకి ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది, పుట్ అనేది ఎక్స్ట్రీమ్ స్ట్రాంగ్ లో ఉంది. పుట్టులో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది ఫ్రెష్ గా 45 డిగ్రీ యాంగిల్ ని కట్ చేసింది. 45 డిగ్రీ యాంగిల్ కట్ చేసింది కాబట్టి మనకి ట్రేడ్ అనేది తీసుకోవడానికి ట్రై చేయొచ్చు. కానీ 45 డిగ్రీ యాంగిల్ కి మన సిపిఆర్ వాల్యూమ్ ప్రొఫైల్ రెండు కూడా సపోర్ట్ గా లేవు. కాబట్టి ఇక్కడ 45 డిగ్రీ యాంగిల్ కట్ అయినప్పటికీ ఇక్కడ మనకి ఎటువంటి ట్రేడ్ లేదు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి కాల్ లో వాల్యూమ్ ప్రొఫైల్ అనేది రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తుంది, సిపిఆర్ అనేది సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది. రెండు ఒకదానిపైన ఒకటి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోలేము. ఖచ్చితంగా మనకి మార్కెట్ అనేది సైడ్ వేస్ అవుతుంది. కాబట్టి ఈ హాఫ్ అన్ అవర్ లో కూడా మనకి ఎటువంటి ట్రేడ్ లేదు. నెక్స్ట్ అవర్ కోసం మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ డ్రా చేసుకుంటే కాల్ లో మనకి వాల్యూమ్ ప్రొఫైల్ లోపలే సిపిఆర్ ఉంది. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది సిపిఆర్ కన్నా కింద ఉంది కాబట్టి వాల్యూ ఏరియా హై ప్లస్ సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ కాల్ ని బేస్ చేసుకుని మనం పుట్ అనేదాన్ని బై చేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి కాల్ ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది, వాల్యూమ్ ప్రొఫైల్ సపోర్ట్ గా ఉంది, సిపిఆర్ అనేది రెసిస్టెన్స్ గా ఉంది. కాబట్టి ఈ హాఫ్ అన్ అవర్ లో మనకి ఎటువంటి ట్రేడ్ లేదు. నెక్స్ట్ అవర్ కోసం మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ అనేది డ్రా చేసుకుంటే పుట్ లో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది 45 డిగ్రీ యాంగిల్ ని కట్ చేసింది. అక్కడ మనకి వాల్యూమ్ ప్రొఫైల్ సిపిఆర్ రెండు సపోర్టివ్ గా ఉన్నాయి. కానీ వాల్యూమ్ ప్రొఫైల్ గానీ సిపిఆర్ గానీ స్టాప్ లాస్ పెట్టాలంటే కొంచెం దూరంగా ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఈ రెసిస్టెన్స్ ప్లస్ ఫ్యాన్ ఎడ్జ్ ని మనం స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ పుట్టుని బేస్ చేసుకుని కాల్ అనేది బై చేసుకోవచ్చు. కాల్ ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉన్నప్పటికీ పుట్టులో మనకి 45 డిగ్రీ యాంగిల్ కట్ అయింది. 45 డిగ్రీ యాంగిల్ కి మనకి సిపిఆర్ వాల్యూమ్ ప్రొఫైల్ రెండు సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి కాల్ ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉన్నా సరే మనం బై చేసుకోవచ్చు. కాల్లో కరెంట్ హాఫ్ అన్ అవర్ లో మనకి టార్గెట్ రీచ్ అయిన తర్వాత మనకి ఇక్కడ నుంచే ప్రైస్ అనేది యాంగిల్ దగ్గర నుంచి రిజెక్ట్ అయింది. కానీ ఇక్కడ మనకి సిపిఆర్ వాల్యూమ్ ప్రొఫైల్ కన్నా పైన ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోలేము. దీన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనం ట్రేడ్ తీసుకోవడానికి ఇక్కడ మనకి వాల్యూమ్ ప్రొఫైల్ సిపిఆర్ అనేవి కొంచెం దూరంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ట్రేడ్ అనేది అటెంప్ట్ చేయలేము. ఎప్పుడైతే ప్రైస్ మన స్టాప్ లాస్ కి దగ్గరగా వచ్చిందో వాల్యూ ఏరియా హై ప్లస్ సిపిఆర్ ఈ రెండింటికి దగ్గరగా వచ్చిందో ఇక్కడ మనం వాల్యూమ్ ప్రొఫైల్ ప్లస్ సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ కాల్ ని బేస్ చేసుకుని పుట్ అనేదాన్ని బై చేసుకోవచ్చు. నెక్స్ట్ అవర్ కోసం మనం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ డ్రా చేసుకుంటే కాల్ పుట్టు రెండు విత్ ఇన్ ద ఫ్యాన్ లో ఉన్నాయి. పుట్టులో మనకి ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ ఫ్యాన్ యాంగిల్ ని క్రాస్ చేసిందో అక్కడ మనకి వాల్యూ ఏరియా లో ప్లస్ సిపిఆర్ నుంచి రిజెక్షన్ వచ్చింది. కాబట్టి దాన్ని మనం స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ పుట్టును బేస్ చేసుకుని కాల్ అనేదాన్ని బై చేసుకోవచ్చు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ ఫ్యాన్ యాంగిల్ క్రాస్ చేసినప్పటికీ ఇక్కడ మనకి సిపిఆర్ వాల్యూమ్ ప్రొఫైల్ రెండు సపోర్ట్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎటువంటి ట్రేడ్ తీసుకోలేము. ఎప్పుడైతే ఇక్కడ బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ అనేది సిపిఆర్ లోపలికి ఎంటర్ అయిపోయి ఫ్యాన్ యాంగిల్ కట్ చేయబోతుందో ఇక్కడ మనం కరెక్ట్ గా ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఈ సిపిఆర్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుని ఈ కాల్ ని బేస్ చేసుకుని పుట్ అనేదాన్ని బై చేసుకోవచ్చు. నెక్స్ట్ అవర్ కోసం ఫ్యాన్ వాల్యూమ్ ప్రొఫైల్ డ్రా చేసుకుంటే ఇక్కడ మనకి ఇందాక ట్రేడ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఇందాక ట్రేడ్ కి ఈ హాఫ్ అన్ అవర్ లో మనం ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటాము. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో పుట్టులో మనకి బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ వాల్యూ ఏరియా లో నుంచి సిపిఆర్ నుంచి రెండింటి నుంచి రిజెక్ట్ అయింది. బ్రేక్అవుట్ ఐడెంటిఫైర్ యాంగిల్ ని కూడా కట్ చేసింది. కానీ అప్పటికి మనకి కాల్ అనేది ఎక్స్ట్రీమ్ వీక్ లో ఉంది. ఇది 45 డిగ్రీ యాంగిల్ కూడా కాదు. కాబట్టి ఇక్కడ మనం ఈ పుట్టుని బేస్ చేసుకుని మనం కాల్ అనేదాన్ని బై చేసుకోకూడదు. ఎప్పుడైతే కాల్ అనేది ఫెయిల్ అయ్యి సిపిఆర్ లోపలికి వాల్యూ ఏరియా హై లోపలికి ఎంటర్ అయిందో అక్కడ మళ్ళీ మనం స్టాప్ లాస్ పెట్టుకుని ఎంట్రీ అనేది తీసుకుంటే మనకి టార్గెట్ అనేది అచీవ్ అయింది. ఇది ఈ రోజు మార్కెట్ లో గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క పెర్ఫార్మెన్స్.
కొంతమంది సిపిఆర్ని కంపల్సరీ హాఫ్ అన్ అవర్లోనే పెట్టాలా 1 అవర్లో పెట్టకూడదనే డౌట్స్ అడిగారు. ఖచ్చితంగా మనం 1 అవర్లో కూడా పెట్టుకోవచ్చు. 1 అవర్లో పెట్టుకుంటే మనకి ట్రేడ్ పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. చాలా తక్కువ ట్రేడ్స్ వస్తాయి. అయినప్పటికీ పర్వాలేదు అనుకుంటే 1 అవర్ పెట్టి కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే 1 అవర్ పెడితే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని ట్రేడ్స్ అనేవి మంచిగా వెళ్తాయి, కానీ మనకి సిపిఆర్ అనేది అందుబాటులో ఉండదు. అటువంటి సిచ్యువేషన్ లో మనం స్టాప్ లాస్ పెట్టలేని పరిస్థితులు వస్తాయి. ట్రేడ్ సక్సెస్ అవుతుంది కానీ మనం ఎటువంటి ట్రేడ్ తీసుకోలేము. కాబట్టి మనం 1 అవర్ సిపిఆర్ కన్నా హాఫ్ అన్ అవర్ సిపిఆర్ అనేది బెస్ట్ చాయిస్. కానీ మీరు 1 అవర్ ప్రిఫర్ చేయాలంటే 1 అవర్ సిపిఆర్ కూడా పెట్టుకోవచ్చు, తప్పేం కాదు.